ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాకంటే బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. తర్వాత ఆయిల్ పోసుకుందాము. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేయడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి. ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ చేయడానికి మనం ముందుగా ఫిష్ ముక్కలన్నీ మనం పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కింద వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా పీస్ టు పీస్ వేసుకోండి. మనం ఇలా మొత్తం వంపేస్తే ఆ వాటర్ మొత్తం మళ్ళీ దీంట్లో పడిపోతాయి. ముక్కలన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీరు నచ్చిన విధంగా మీరు ఈ ముక్కల్ని కర్రీ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీ చేప కింద ముక్కలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం కలిపేసి తర్వాత మీరు సపరేట్ చేసుకోవచ్చు. కర్రీ కావాలంటే కర్రీ, ఫ్రై కావాలంటే ఫ్రై. సరిపడా ఉప్పు, కారం, ఫిష్ కర్రీ కదండి, మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. చూసి వేసుకోండి, మీరు ఎంత తింటారో దాన్ని తినగలిగినంత. వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం ఆయిల్, ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా కలపండి. తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం వేయండి. ఈ చింతపండు రసం వేసి కలపండి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత టమాటాలు తీసుకోండి. ముందు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ మసాలా అండి. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ముక్కలు దీనిలోకి వేస్తున్నాను. ఈ ఫిష్ ముక్కల్ని కొంచెం నేను ఆయిల్లో ఫ్రై చేస్తానండి. ముక్కలన్నీ ఇలా 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పెట్టుకోండి. ఎప్పుడైనా చేపల కర్రీ చేసేటప్పుడు ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి కర్రీ చాలా ఫ్రీగా ఉడుకుతుంది. ముక్కలు ఒకదానికొకటి తగిలి విరగకుండా కర్రీ కూడా నీట్గా ఉంటుంది. ముక్కలు వేసాక ఒకసారి కొంచెం పైకి కిందకి కలపండి. రివర్స్ తిప్పండి. ముక్కలు ఒకసారి ఆయిల్లో ఫ్రై అవుతాయి అవి. తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకుందాం. ఫిష్ ముక్కలు వేసిన వెంటనే ఇలా ఒకసారి కలిపేయచ్చండి. మనం వెంటనే ఇలా కలిపేస్తే మనకు ముక్కలు ఏమి తునగవు. కొంచెం ఒక 2 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ కదపడం మానేయాలి. మీకు ఎంత వాటర్ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇప్పుడు ముక్కలను ఒకసారి కలిపేయండి. మనం మళ్ళీ గరిటె పెట్టామంటే ముక్కలన్నీ చిదిమిపోతాయి. ఇప్పుడు పులుసు అయితే ఉడుకుతుందండి. ఒకసారి టేస్ట్ చేయండి. దీనిలో ఉప్పు, కారం, పులుపు సరిపోయిందేమో. నాకైతే పులుపు కొంచెం తక్కువైంది. చింతపండు పులుసు దీనిలో కొంచెం పోస్తున్నాను. నాకు కొంచెం కారం కూడా తక్కువైందండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. మనం చేపల పులుసులో ఎప్పుడైనా సరే వాము, మెంతులు, జీలకర్ర ఈ 3 మిక్సీ పట్టి వేసుకుంటే నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాము, మెంతులు, జీలకర్ర పౌడర్ అండి ఇది. దీనిలో కొంచెం వేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేస్ట్ చేద్దాము. నాకైతే కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిపోయినాయి. నేను దీనిలో కొత్తిమీర వేస్తున్నాను. ముక్క అయితే మనకి ఎక్కడా కదలలేదండి. మనం ఎలా అయితే వేసామో అలాగే బాగా మంచిగా ఉడికింది. సో ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను కదా, ఇది కలిపేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. నేను కర్రీ చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. జొన్న రొట్టెలు, చేపల కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. బట్ నా దగ్గర ఇప్పుడు పిండి లేదు, అందుకని నేను రైస్ చేశాను. చపాతీ కన్నా కూడా జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీస్ రైస్ ముక్కలో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు వెంటనే ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.